హయగ్రీవుడు అంటే గుర్రం ముఖం ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన అన్నాడు, అమ్మ నేను గుర్రం ముఖం ఉన్నవాడిని. అప్పటి వరకు లోకంలో ఎవ్వరికీ గుర్రం ముఖం లేదు, ఆయనకు ఒక్కటికే ఉంది. కాబట్టి ఆయన ధైర్యం ఏమిటి? ఇంకో గుర్రం ముఖం ఉన్నవాడు ఉంటే ఆయన చేతిలో చచ్చిపోతాడు. అమ్మవారు ఆగ్రహం, వీడికి శక్తినిచ్చాను, సద్వినియోగం చేయలేదు. కాబట్టి ఇప్పుడు హయముఖం ఉన్నవాణ్ణి సృష్టించాలి. అప్పుడు హయగ్రీవుడైనటువంటి విష్ణు భగవానుడు హయగ్రీవుడైన రాక్షసుణ్ణి సంహరించి ఒకానొకప్పుడు వైకుంఠంలో కూర్చుని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకొచ్చి నిలబడినటువంటి లక్ష్మీదేవిని చూసి అకారణంగా ఒక నవ్వు నవ్వారు. అకారణమైన నవ్వు అవతల వారిలో అనేకమైనటువంటి భావములకు కదలిక అవుతుంది. ఎక్కడ తీసుకొచ్చిందో చూడండి అమ్మవారి కదలిక, ఎందుకు తీసుకొచ్చిందో చూడండి. విష్ణువుకి నవ్వాలనిపించింది అంటే ఆయన మనసులో లక్ష్మీదేవిని చూసి ప్రసన్నుడై నవ్వి ఉండవచ్చు, లేదా లక్ష్మీదేవి నానురాగం పొందడానికి దగ్గరగా ఎప్పుడూ ఎలా తిరుగుతూ ఉంటుందో చూడు. ఎందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందకుట అని కదా పోతన గారు. ఎప్పుడెప్పుడు ఆయన తన వంక చూస్తే తన మీద చెయ్యి వేస్తే అప్పుడప్పుడు దాన్ని నూత్న మర్యాదగా స్వీకరించేటటువంటి నిత్యానపాయని అయిన తల్లి కాబట్టి ఆవిడ దగ్గరగా వచ్చి నిలబడి సంతోషంగా చూస్తే ఆయన నవ్విన నవ్వు ఆ తల్లికి ఎలా అనిపించింది? వెటకారంగా నవ్వినట్టు అనిపించింది. తానంత ప్రేమగా వచ్చి నిలబడితే తనని చూసి అంత వెటకారంగా నవ్వాడే అని కుండింది ఆవిడ మనసు. సాత్విక శక్తి అయినటువంటి లక్ష్మి యందు తామసిక శక్తి ప్రవేశించింది. ఇది గొప్పతనం. ఇలా ఎలా ప్రవేశించింది సాత్విక శక్తిలోకి తామసీ శక్తి అంటే? అమ్మవారు కదిపింది ఆవిడ మనసుని. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఒక మాట రావాలి, వస్తే శక్తి నోటి వెంట ఆ మాట వచ్చింది కాబట్టి విష్ణువు ఆ రూపాన్ని పొందితే తప్ప లోకంలో ఓ కార్యం జరగదు. ఏం జరగాలి? ఆవిడంది తథ కోపగితా జాత మహాలక్ష్మీస్తమో గుణ తామసీతు తదా శక్తిస్తస్యా దేహే సమావిశత్ కేనచిత్ కాలయోగేన దేవ కార్యార్థ సిద్ధయే ప్రవిష్టా తామసీ శక్తిస్తస్యా దేహేతి దారుణం తామస్యావిష్ట దేహ సాచుకోపాతిశయం తదా శనకైః సామువాచేదామిదం పతతు తేశిరః. ఆవిడ తామసమైనటువంటి శక్తి తన యందు ప్రవేశించినటువంటి కారణం చేత ఎందుకు ఆవిడలో అలా ప్రవేశించాలి సాత్విక శక్తిలో అంటే ఇక్కడ చెప్తున్నారు మహర్షి, దేవకార్యార్థ సిద్ధయే, దేవతల యొక్క కార్యం జరగడం కోసం ఆవిడ యొక్క సత్వగుణంలో తామసికమైనటువంటి గుణం ప్రవేశించింది. ఆవిడ మెల్లగా అంది, ఉత్తరోత్తర కాలమునందు ఒకానొకప్పుడు నీ తల తెగి కింద పడిపోవుగాక అంది. ఇది ఆవిడ కావాలని అన్నమాట కాదు, మీరు బాగా గుర్తుపట్టాలి. లక్ష్మీదేవి ఈ మాట అనదు. ఎందుకండి? మీరు చూడండి, భార్యే చాలా మంచిది, సుగుణములు కలిగినటువంటి భార్య, కానీ ఒకప్పుడు ఏదో చాలా కోపం వచ్చేస్తుంది. వచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోయినా పోయేదంటుంది. అంటే నిజంగా ఆవిడ ఉద్దేశం అదని మీరు అనుకుంటున్నారా? కాదు. కానీ ఆమె యొక్క బుద్ధి ఆ రోజున తమోగుణం చేత కొద్దిగా పాడైంది. ఆ కారణం చేత ఆవిడ నోటి వెంట ఆ మాట వచ్చింది. మామూలు సంసారంలో అలా కుదురుతుంది, అక్కడ అలా ఆవిడ గుణముల యొక్క లోనవుతుందా? అవదు. మరి ఎందుకు పరాశక్తి ఆవిడలో అటువంటి గుణాన్ని ప్రవేశపెట్టింది? ఎందుకు ఆవిడ బుద్ధి కల్మషమైంది అంటే దేవకార్యము జరగాలి. అందుకని ఆవిడ నోటి వెంట ఈ మాట వచ్చింది. విష్ణువు తల ఇప్పుడు పడితే మళ్ళీ వెంటనే ఆ తల పెట్టేస్తారు. ఆయనకేమి శరీరంలో అలా పడిపోతే ఆయన శరీరమే పడిపోవడం అన్నది ఏమి ఉండదు, ఆయన లేకుండా పోవడం అన్నది ఎప్పుడూ ఉండదు. కానీ తల తీసింది అంటే ఇంకో తల వచ్చేట్టు చెయ్యాలి. ఎందుకు అలాగే? ఈ తల లేకుండా ఇంకో తల వస్తే ఏమొస్తుంది? ఇది చెప్తోంది అమ్మవారు. ఎందుకు నేను ఆ తల లేచిపోయేటట్టు చేశానో తెలుసా? పూర్వకాలంలో పురాదైత్యో మహాబాహుర్ హయగ్రీవోతి విశ్రుత తపశ్చక్రే సరస్వతాస్తీరే పరమ దారుణం జపన్నేకాక్షరం మంత్రం మాయా బీజాత్మకం మమ నిరాహారో జితాత్మచ సర్వభోగ వివర్జిత జాయన్ మాం తామసీం శక్తిం సర్వభూషణ భూషితాం తాదహం తామసం రూపాం కృత్వా తత్ర సమాగత. ఆయన సరస్వతీ నదీ తీరంలో కొన్ని వేల సంవత్సరములు అమ్మవారికి సంబంధించినటువంటి మాయాబీజాత్మకమైనటువంటి మంత్రాక్షరాన్ని ఉపాసన చేస్తూ కొన్ని వేల సంవత్సరములు తపించాడు. కానీ ఆయన అమ్మవారి యొక్క సత్వగుణ స్వరూపాన్ని కోరుకోలేదు, అమ్మవారి యొక్క తామసమైన రూపాన్ని చూడాలి అని తపస్సు చేశాడు. నిర్గుణమైన తల్లి మీరు ఎటువంటి రూపంగా కనపడాలనుకుంటున్నారో అలాగే కనపడుతుంది. కానీ
ఎలా కనపడినా అమ్మవారే, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు స్నానం చెయ్యలేకపోయారు కదా అని గంగ గంగ కాకుండా పోదు. గంగ పుట్టినప్పుడు పర్వతాల మించి కింద పడి పెద్ద బండల మీద పడుతుంది. అక్కడ మీరు తలపెట్టలేకపోవచ్చు, అంత మాత్రం చేత గంగ కాకుండా పోలేదు గంగే. మీరు స్నానం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో వారణాసిలో ఉంటుంది, అంత మాత్రం చేత వారణాసిలోది గంగ ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది గంగ కాదని మీరు అనకూడదు. తామసీ స్వరూపంగా ఎందుకు కనపడింది అంటే అలా కనపడమని ఆయన అడిగాడు. ఎలా కనపడమని అడిగాడో అలా కనపడింది. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను నిన్ను ఒక అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేశానమ్మా అన్నాడు. ఏం కావాలండి తల్లి? తపించినటువంటి వాణ్ణి అనుగ్రహించడం ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఇంత తపస్సు చేసిన వాడు అభ్యున్నతిని కోరుకుంటే అమ్మవారి దగ్గర నుంచి పొందవలసిన దాన్ని పొందాలి. తల్లి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులను ఇయ్యమ్మా అన్నాడా, ధన్యుడైపోను. ఆయనది ఒక చిత్రమైన లక్షణం. లోపల రాక్షసుడు, అంటే రాక్షసుడు అన్న మాటని మీరు అర్థం చేసుకోవాలి. దీనితోనే ఉండాలని కోరుకుంటాడంటే ఈ శరీరంతోనే ఉండి అది పడిపోకుండా ఉండాలి. ఎందుకు అలాగా అంటే ఇక పడిపోను కాబట్టి శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తితో నేను భోగాలన్నీ అనుభవిస్తూ ఉండాలి. ఇంతకు ముందు అనుభవించమని ఈశ్వరుడు ఎవరికి ఇచ్చాడో వాళ్ళని అక్కడి నుంచి తొలగొడతాడు, తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇది రాక్షస లక్షణం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన రాక్షసుడు, హయగ్రీవుడు అంటే గుర్రం ముఖం ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన అన్నాడు, యథామే మరణం మాతర్ నభవేత్త తథా కురు భవేయమరో యోగి తథా జేయ సురాసురై. అమ్మా నేను ఎన్నడూ మరణించకూడదు, నా శరీరం పడకూడదు, ఈ పిండాండం ఇలాగే నిలబడాలి బ్రహ్మాండంలో, నేను అందరినీ గెలవాలి. బతికుంటే చాలనచ్చగా కాదు, ఆయన కోరిక భోగాలు అనుభవించాలి. భోగం అనుభవించడానికి శక్తి ఉండాలి. అందుకని మరణించకూడదు, ఇలాగే ఉండాలి, అందరినీ ఓడించాలి, అందరివి నావైపోవాలి, నన్ను అనుగ్రహించన్నాడు. ఆవిడండి, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా చేదృశీలోకే భవేచ్చ కథమన్యథా. నాయనా ఈ లోకానికి ఒక నియతి ఉంది. ఈ పంచభూతాల్లోంచే ఈ పంచభూతాలు వస్తాయి. బయట ఉన్న మట్టిలోంచే ఒకడు మట్టి ముద్ద చేశాడు, అక్కడ పెట్టాడు. ఆ మట్టి ముద్దనే కాసేపాగి ఇలా అన్నాడు, మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. ఈ లోకానికి నియతి ఏమిటంటే ఈ పంచభూతాల్లోంచే ఈ పంచభూతాలు రావాలి, ఈ పంచభూతాలు ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోవాలి తప్ప ఈ పంచభూతాల్లోకి వచ్చి విడిగా ఇలా ఉండిపోవడం పిండాండంగా ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి వెళ్ళిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ అందులోంచి మళ్ళీ వస్తూ ఉండాలి మట్టి ముద్దగా. ఇది లోకము యొక్క నియతి. కాబట్టి నేను అలా ఉండిపోతానని అడగవద్దు అంది. ఆయన అన్నాడు, అయితే తల్లి అలాగే నువ్వు నాకొక్క వరం ఇయ్యి. హయగ్రీవాచ్ఛమే మృత్యుర్ నాణ్యస్యాత్ జగదంబికే ఇతి మే వాంఛితం కామం పూరయస్వ మనోగతం. అమ్మ నేను గుర్రం ముఖం ఉన్నవాడిని, అప్పటి వరకు లోకంలో ఎవ్వరికీ గుర్రం ముఖం లేదు, ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన ధైర్యం ఏమిటి? ఇంకో గుర్రం ముఖం ఉన్నవాడు ఉంటే ఆయన చేతిలో చచ్చిపోతానన్నాడు. అంటే ఆయన ధైర్యం ఏమిటంటే అమ్మవారిని మభ్య పెట్టగలనని. నాకొక్కడికే ఉంది, ఇంకోటికి గుర్రం ముఖం ఉండదు, కాబట్టి వాళ్ళు నన్ను చంపలేడు. అమ్మవారంది తథాస్తు. ఇప్పుడు ఆయనకు ఒక్కడికేగా గుర్రం ముఖం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సపీడయతి దుష్టాత్మ ముని వేదాంశ్చ సర్వశః నకోపి విద్యతే తస్యాహం తాద్య భువనత్రయే. 3 లోకములలో ఉండేటటువంటి వాళ్ళందరినీ పీడిస్తున్నాడు. నాకు మరణం లేదు కాబట్టి నేనే ఈశ్వరుణ్ణి, ఇంకా వేరే దేవుణ్ణి కొలవడం ఏమిటి, నన్నే కొలవాలని మునులందరినీ బాధపెడుతున్నాడు. వేదం ఎవరూ చదవద్దంటున్నాడు, హోమం చేయనివ్వడు, యజ్ఞం చేయనివ్వడు, యాగం చేయనివ్వడు, అన్నీ తనవేనంటాడు, తానే అనుభవించాలంటాడు. ఇది ఈశ్వరుడు సృష్టించినటువంటి ప్రకృతి పట్ల ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. దీనికి అమ్మవారు ఆగ్రహం చెందింది. వీడికి శక్తినిచ్చాను, సద్వినియోగం చేయలేదు. కాబట్టి ఇప్పుడు హయముఖం ఉన్నవాణ్ణి సృష్టించాలి. ఎవరో ఓ అమాయకుణ్ణి, ఓ శక్తి లేని వాణ్ణి గుర్రం తలకాయ పెట్టి పంపిస్తే కుదరదు, ఈయన వాడిని చంపేస్తాడు. ఈయన్ని చంపగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడై ఉండాలి. లోకములను పాడు చేస్తున్నప్పుడు పాడు చేసేవాణ్ణి శిక్షించడం స్థితికారుడి యొక్క లక్షణం. విష్ణువే ఆ భారం నిర్వహించాలి. కాబట్టి ఇప్పుడు విష్ణువుకి హయగ్రీవుణ్ణి చెయ్యాలి, గుర్రం తలకాయ పెట్టాలి. కాబట్టి మీరు వెళ్ళి ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు తలకి అతికించండి, హయగ్రీవుడై ఆయన ఈ రాక్షస సంహారం చేస్తాడని చెప్పింది. అప్పుడు హయగ్రీవుడైనటువంటి విష్ణు భగవానుడు హయగ్రీవుడైన రాక్షసుణ్ణి సంహరించి లోకములకు శాంతి కల్పించాడు. మళ్ళీ ఆయన స్వరూపాన్ని ఆయన పొందేస్తాడు. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం.